ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యత ముందుకు రావాల్సిన అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ పార్టీ కార్యాలయంలో పేద వర్గాలు, మహిళలు, వృద్ధులకు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి కంటి ఆసుపత్రి నుంచి డాక్టర్ వేణు నేతృత్వంలో వారి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి వారికి కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందజేయడాన్ని అభినందించారు. ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల్లోకి వచ్చి వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేద వర్గాలకు అనారోగ్యం వస్తే ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు మేలు జరిగేలా చూస్తామన్నారు. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ కార్యాలయం నందు మరి పేద వర్గాలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, వృద్ధులకి అందరూ కూడా ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఐ క్యాంప్లో డాక్టర్ వేణుగారు అమరావతి ఐ హాస్పిటల్, మరి ఆ ఐ హాస్పిటల్ నుంచి సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి అరవింద్ ఐ హాస్పిటల్ని, అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బంది, డాక్టర్ వేణు గారికి నియోజకవర్గం శాసనసభ్యుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇదే కాదు, ఇంక 21 డివిజన్లో కూడా ఐ క్యాంపులు పెడతా ఉన్నారు. సంతోషం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా